మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీహరిని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు రక్త చరిత్ర అంటూ కత్తి పట్టినట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో చిత్తూరులో కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏమన్నా మాజీ సిపిఆర్ఓ వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓ పనిచేసినటువంటి శ్రీహరి ఎవరైతే ఉన్నారో శ్రీహరిని ఈ రోజు ఉదయం అయితే చిత్తూరుకు సంబంధించిన పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకి వస్తున్నటువంటి వార్తలు. ప్రధానంగా కూడా ఆయన ప్రజెంట్ అయితే మాత్రం మీడియా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నటువంటి అలాగే ఆయన అయితే మాత్రం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త ఫొటోస్ ఆధారంగా కూడా ఆయన అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే తెలియజేశారు. ప్రధానంగా ఏదైతే రక్త చరిత్ర చంద్రబాబు రక్త చరిత్ర అని ఒక ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోనైతే ఆయన పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అయితే మాత్రం చిత్తూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం చిత్తూరుకు సంబంధించినటువంటి పోలీసులు అయితే తాడేపల్లిలో శ్రీహరి నివాసానికి వచ్చి ఆయన అయితే మాత్రం అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకోవడమే కాకుండా ఆయన దగ్గర ఆయన ల్యాప్టాప్ ను అదేవిధంగా ఆయన మొబైల్ మొత్తాన్ని కూడా వాళ్ళైతే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఈ ట్రోలింగ్స్ చేయటం, అదేవిధంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారనేటువంటి ఒక ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ గా అనుగుణంగానే ప్రభుత్వం అయితే మాత్రం ఎవరెవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అదే విధంగా కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన్ని రక్త చరిత్ర అంటూ ఆయన చేతిలో కత్తితో ఉన్నటువంటి ఫోటోను ఒక దాన్ని పెట్టినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం సోషల్ మీడియా వింగ్ సంబంధించి ప్రధానంగా కూడా వాటిని చూస్తున్నటువంటి శ్రీహరిని అయితే మాత్రం పోలీసులు ఈ రోజు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని ప్రెసెంట్ అయితే మాత్రం ఆయన చిత్తూరుకి తీసుకువెళ్తున్నట్టుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అరెస్ట్ ని అక్రమం అని ఖండిస్తున్నారు. ప్రధానంగా కూడా నోటీస్ ఇవ్వకుండా ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేయడం ఏంటనే వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.